అడ్డెడ్డెడ్డే ఎంత ముదిరిపోయారా వైసీపీ పైడ్ బ్యాచ్. ప్రభుత్వంపై విష ప్రచారానికి చివరికి చెయ్యి కూడా మడతెట్టేసుకున్నారా. ఎంత పని జరిగిపోయింది. మీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలకు ఇప్పుడు చూస్తున్న విజువలే సాక్ష్యం. కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని. ఇతను అనంతపురం జిల్లా వాసి. కల్ట్ వైసీపీ. ఇంకేముంది, కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం మొదలుపెట్టాడు. ఏపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ముందుకు వెళ్తోంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలాగోలా డ్యామేజ్ చేయాలి. దానికోసం ఏదో ఒకటి ఫేక్ ప్రచారం మొదలు పెట్టాలి. ఇప్పుడు అదే చేస్తుంది వైసీపీ బ్యాచ్. పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు. మనోడు ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నాడు. ఉండడమేంటి, ఇన్స్టాలో ఆ పేరు చూడండి, ఆ పోస్టులు చూడండి. అబ్బా, ఆ పుష్ప ఏమో గాని ఈ పుష్ప మాత్రం ఫుల్ ఫైర్. కావాలంటే పుష్పలా యాక్ట్ చేస్తూ చెప్పిన ఈ వీడియోలు చూడండి. మ్యాట్రిడ్ అంటే ఇతడికి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. కానీ తనకు దివ్యాంగుడి పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందట. అంతకు ముందు జగన్ ప్రభుత్వం ఇచ్చేసిందట. పాపం ఆ చెయ్యి మడతెట్టుకొని పుష్పలా యాక్ట్ చేయడానికి మనోడు ఎంత ప్రాక్టీస్ చేశాడో. వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ? ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. దివ్యాంగుల పెన్షన్లను లక్షల్లో ఎత్తేసి ఏపీ ప్రభుత్వం పొట్టగొట్టిందని వైసీపీ దొంగ ఏడుపు మొదలుపెట్టింది. తమ బ్యాచ్ ను రంగంలోకి దింపింది. ఇదిగో ఇలాంటి పుష్పలు కెమెరా ముందుకు వచ్చి ఓ తెగ రెచ్చిపోతున్నారు. అధికారులను ప్రజలను వెర్రి పుష్పాలను చెయ్యాలనుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వైసీపీ నాటకాలు ఎవరికీ తెలియవు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, ఇప్పుడు ఏదైతే ఏబిఎం స్క్రీన్ మీద వస్తుందో ఓర్ని వేషాలు అది, ఇందులో ఉన్న వ్యక్తి సత్యసాయి జిల్లాకు సంబంధించిన వైసీపీ అభిమాని అని తేలింది. ఇతను ఎవరు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడంతో పాటు 2 చేతులు ఉన్నప్పటికీ 1 చెయ్యి మాత్రమే ఉంది అని చెప్పి అతను వీడియోలు పెట్టడం, తనకు వచ్చే వికలాంగుల పెన్షన్ చంద్రబాబు ప్రభుత్వం ఆపేసింది అని చెప్పి పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారని కూడా
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇతనికి 2 చేతులు ఉన్నట్టు అదే గ్రామానికి సంబంధించిన చాలా మంది కూడా వీడియోలు పెట్టి ఇతను ఎన్నో రోజుల నుంచి అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారు అని కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇందులో ఉన్న నిజానిజాలు ఏంటనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఆరా తీయటానికి ప్రారంభించింది. సత్యసాయి జిల్లాలో ఏ ప్రాంతానికి సంబంధించిన అతను కానీ అని చెప్పి ఆ జిల్లాకు సంబంధించిన పెన్షన్ జాబితాను కూడా తెప్పించారు. జాబితాను తెప్పించడంతో పాటు ఆ ప్రాంత మండలానికి సంబంధించిన అధికారిని కూడా పిలిపించి ఇతని వివరాలను కూడా సేకరిస్తున్నారు. వెంటనే ఇతని గురించి ఆరా తీసి అవసరమైతే ఇతనికి నిజంగా ఒకవేళ చేయలేకపోతే పెన్షన్ ఆపివేస్తే అది దాన్ని పునరుద్ధరించాలి. కానీ 2 చేతులు ఉన్నాయి అని చెప్పి వీడియో ప్రూఫ్లు కూడా రావడంతో అతను చేస్తున్న ప్రచారంపై అతనిపై వెంటనే కేసు నమోదు చేయాలి, క్షేత్రస్థాయిలో పరిశీలించి అని కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి సత్యసాయి జిల్లా అధికారులు ఇప్పుడు ఆరా తీయటం ప్రారంభించడమే కాకుండా అతని పెన్షన్ వివరాలను కూడా సేకరించడం ప్రారంభించారు. ఈ విధంగా కొంతమంది పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు వైసీపీకి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పెన్షన్లు ఎవరైతే అక్రమంగా పొందుతున్నారో వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నాము. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో తాము నోటీసులు ఇచ్చాము, వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళకి పెన్షన్ పునరుద్ధరిస్తాము, టెంపరీ సర్టిఫికెట్లు కూడా పెన్షన్ సర్టిఫికెట్లపై కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించడంతో దీనికి సంబంధించి తాము ఎవరి పెన్షన్లు కూడా అక్రమంగా తొలగించడం లేదని కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. బట్ ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వం సరిదిద్దుతుంది అని ఎవరు వికలాంగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. బట్ ఈ విధంగా పెయిడ్ క్యాంపెయిన్ చేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పేర్ చేయదని, వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పుడు ఇతని కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసి గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. శంకరి, అయితే రామారావు ఇట్లా ఇన్స్టాలో వీడియోలు రావటం వల్ల ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉందో, ఇట్లా పెయిడ్ బ్యాచ్ పుట్టగొడుగులా పుట్టుకొచ్చే అవకాశం ఉంది, ఇంకా ఎంతమంది ఉన్నారు? సో ఇలాంటి వారందరినీ కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? శంకరి, రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ దాదాపుగా 7,90,000 మందికి అంటే సుమారు 8 లక్షల మందికి పెన్షన్లు వెళ్తున్నాయి. ఈ పెన్షన్స్ లో దాదాపుగా 80,000 మందికి సంబంధించి ఫిర్యాదులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా పార్షియల్ గా కానీ లేకపోతే ఫుల్లీ డిజేబుల్డ్ అని ఎవరికైతే ఉన్నాయో అనుమానాలు ఉన్న వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అనర్హులు ఎక్కువ మంది పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు విజయనగరం జిల్లాతో పాటు విశాఖపట్నం అండ్ కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాల్లో కూడా ఎక్కువ మంది పెన్షన్లు తీసుకుంటున్నారు అని కూడా తేలింది. అందువల్ల వీళ్ల కోసం తాము వీళ్ళ ఎవరైతే అనర్హులు పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళని తొలగించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి తమ ఉద్దేశమే గానీ ఇందులో సదుద్దేశమే గానీ దురుద్దేశం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అందువల్లనే వీటికి సంబంధించిన క్షేత్రస్థాయిలో వెరిఫై చేసే వారికి కూడా టెంపరీగా ఎవరికైతే టెంపరీ సర్టిఫికెట్స్ మీద పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళందరూ కంటిన్యూ చేయాలని, అదేవిధంగా ఎవరైతే నిజంగా డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గత రాత్రి జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఈ రోజు ఉదయం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇదే విషయం చాలా క్రిస్టల్ క్లియర్ గా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ పెయిడ్ బ్యాచ్ అసలు పెన్షన్లు 3 లక్షల మంది తొలగించారు అని చెప్పి విష ప్రచారం చేస్తుంది అని కూడా మంత్రి ఆరోపించారు. ఇటువంటి విష ప్రచారం మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. నిన్న కేబినెట్ లో కూడా ఇటువంటి విష ప్రచారానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఎవరైతే ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారో వీళ్ళపై కేసులు పెట్టడంతో పాటు వెంటనే వీళ్ళని అదుపులోకి తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించారు. అందువల్ల ఇప్పుడు ఈ విధంగా ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ విధంగా విష ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళు నిజంగా అయితే మాత్రం వాళ్ళకి పెన్షన్ పునరుద్ధరించండి, బట్ వాళ్ళకి అన్ని కూడా సక్రమంగా ఉండి పెన్షన్లు పొందుతూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదలొద్దు అని కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఏబిఎన్ స్క్రీన్ పై ఎవరైతే వస్తున్నారో ఇతనికి సంబంధించి కూడా వెంటనే దర్యాప్తు చేసి తగిన నివేదికను వెంటనే ఈ రోజు సాయంత్రంలో పంపాలని కూడా సత్యసాయి జిల్లా అధికారుల్ని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికల్లా దీనికి సంబంధించిన రిపోర్టు కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్దకు చేరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి వారిని అడ్డం పెట్టుకుని వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తుంది. అయితే నిజమైన దివ్యాంగులకు ఎక్కడా పెన్షన్లను నిలిపివేయలేదని
ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. విపక్ష నాయకులు సుమారు 4,50,000 పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. 4 లక్షల పెన్షన్స్, 4,50,000 పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది. కనీసం ఏదైనా ఒక పలానా చోటు ఇన్ని పెన్షన్స్ పోయాయి కానీ, పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ, ఎక్కడైనా ఒక వ్యక్తికైనా తీసామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది. ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఈరోజు గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైనా నిజంగా అర్హత ఉన్న వారైతే రీఅసెస్మెంట్ చేస్తున్నాము. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. ఆ గ్రీవెన్స్ కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఆ గ్రీవెన్స్ వల్ల కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వెంటనే క్లియర్ చేస్తాం.